మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో సోదరి సోదరులకు అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మరియు ఈ యొక్క మీ అందరికి కూడా గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు నేను తెలియజేస్తా ఉన్నాను. ఇంతవరకు మనము దైవజనులు మాట్లాడిన యేసుక్రీస్తు పలికిన 6 మాటల్ని మనం విన్నాం. ఈ సమయంలో మనము 7వ మాటను కూడా మనము జాగ్రత్తగా మనము ధ్యానిస్తాం. లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనాన్ని మనం చదువుకుందాం. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను నేను. ఆయన ఇలాగు చెప్పి ప్రాణము విడిచెను. ఈ సమయంలో మనము ఈ యొక్క మాటను మనం చాలా జాగ్రత్తగా మనం గమనిస్తే, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అని యేసు ప్రభు తన యొక్క ఆత్మను గురించి ఎంతో జాగ్రత్త కలిగిన వాడిగా ఉంటున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. చూడండి, చాలా వరకు ఈ రోజుల్లో అనేకులు ఆత్మను గురించిన ఆ యొక్క బాధ్యత కంటే ఆత్మను సంరక్షించుకోవాలి అని దానికంటే ఎక్కువగా శరీరాన్ని ఎలా కాపాడుకోవాలని చెప్పేసి అని అనేకులు ప్రయాసపడతా ఉన్నారు. శరీరం కోసమే తమ జీవిత కాలం అంతా కూడా శరీరం కోసమే ప్రయాసపడతా ఉన్నారు. కానీ అసలు అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటిదంటే ఆత్మ. ఆత్మ అంటే నీవు. అసలు నీవు ఎవరు అంటే ఆత్మ. కనుక ఆ ఆత్మను కాపాడుకోవాలి అనే ఒక బాధ్యత ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా ఉండవలసిన పరిస్థితి ఉంటా ఉంది. చూడండి, ఆత్మ అనగా ఈ లోకంలో 3 రకాలైన ఆత్మలు ఉంటున్నాయి. ఒకటి దైవాత్మ, రెండోది మానవ ఆత్మ, మూడోది దురాత్మ. ఏ వ్యక్తి అయితే దేవునికి తనను తను అప్పచెప్పుకుంటా ఉన్నాడో, అప్పచెప్పుకున్న వ్యక్తి దేవుని ఆత్మ చేత నడిపించబడుతూ దేవుని యొక్క కార్యములు సంపూర్ణంగా తమ జీవితంలో నెరవేర్చబడడానికి అతడు సంసిద్ధుడుగా ఉంటా ఉన్నాడు. చూడండి, దేవునికి అప్పచెప్పుకునే విషయంలో దేవుడు ప్రతి ఒక్కరు కూడా ఆయన స్వేచ్ఛనిచ్చాడు. స్వేచ్ఛగా మనము ఆరాధించగలుగుతాం. స్వేచ్ఛగా మనము దేవునికి మనము సమర్పించుకోవాలి. ఇక్కడ ఎటువంటి బలవంతం కూడా లేదు. కానీ సాతాను మాత్రము అతడు బలవంతంగా ఒక వ్యక్తిలో జొరపడి తన జీవితాన్ని నాశనం చేయాలని చెప్పేసి అని ప్రయత్నం చేస్తూ ఎల్లప్పుడూ కూడా ప్రయత్నం చేస్తున్నట్టుగా మనము యోబు గ్రంథంలో మనము చూడగలుగుతాం. యోబు గ్రంథంలో యోబుని గురించి మనం ధ్యానించినప్పుడు యోబు యోబు గ్రంథము మనం 1వ అధ్యాయం మనం చూస్తే యోబు ఎలాగుంటా ఉన్నాడంటే, యోబు ఒక యథార్థవంతుడిగా, ఆయన న్యాయవంతుడిగా, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడిగా ఉంటున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. యోబు ఎల్లప్పుడూ కూడా ఆయన తన కుమారుల గురించి, కుమార్తెల గురించి వారు విందు చేసుకున్నప్పుడు వారు ఏమైనా పాపం చేశారేమో అని వారి గురించి బలి అర్పణలు అర్పిస్తున్నట్టుగా, వారి పాపమును గురించి, పాప ప్రాయశ్చిత్తం గురించి బలి అర్పణలు అర్పిస్తున్నట్టుగా మనము బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. అయితే ఒకరోజు దేవదూతలందరూ కూడా యెహోవా సన్నిధిలో నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించిందని మనం యోబు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తే, ఆ దినమున అపవాది యగువాడు వారితో కలిసి వచ్చెను. యెహోవా, నీవు ఎక్కడి నుండి వచ్చితివని వారిని అడగగా, అపవాది, భూమి మీద అటు ఇటు తిరుగులాడుచు అందులో సంచరించుచూ వచ్చి తినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు అని అడగగా, అపవాది, యోబు ఊరికయే దేవుని యందు భయభక్తులు కలవాడాయన, నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతని కలిగిన సమస్తము చుట్టూ కంచె వేసితివి గదా. ఈ యొక్క మాటను మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. యోబు కలిగిన దానంతటి చుట్టూ
దేవుడు కంచె వేసినట్టు ఇక్కడ అపవాది చెప్తా ఉన్నాడు. అంటే మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే అపవాది ఎన్నోసార్లు యోబు జీవితాన్ని, యోబు కలిగిన దాన్ని నాశనం చేయాలని ప్రయత్నం చేశాడు. కానీ దేవుడు మాత్రము అతని చుట్టూ కంచె వేసినట్టుగా మనం చూస్తా ఉన్నాం. కారణం ఏంటిది అని అంటే, యోబు తన జీవితాన్నంతా కూడా దేవునికి సమర్పించుకున్నాడు. తనను తాను దేవునికి అప్పచెప్పుకున్నాడు. అతడు చేసిన మొట్టమొదటి పని ఏంటిదంటే, పాపము అంటకుండా తన యొక్క జీవితాన్ని కాపాడుకుంటూ, అలాగే తన కుమారులు కుమార్తెలు ఏమైనా పాపం చేశారేమోనని అతడు ఎల్లప్పుడూ కూడా వారి నిమిత్తము బలి అర్పణ చేసినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ మనం చూస్తే ఈ యొక్క సాతాను యొక్క ప్రయత్నం, నీవు పిలిచినా పిలవకపోయినా సాతాను ఏం చేస్తా ఉన్నాడంటే నీ జీవితాన్ని నాశనం చేయడానికి ఎల్లప్పుడూ నిన్ను వెంటాడుతూనే ఉంటా ఉన్నాడు. కనుక ఈరోజు మొట్టమొదటిగా మన ఆత్మను గురించిన జాగ్రత్త, మన ఆత్మను గురించిన భద్రతను గురించిన ఆలోచన ఎల్లప్పుడూ కూడా మనకు ఉంటా ఉండాలి. యేసుక్రీస్తు ఈ లోకంలో ఆయన ఉన్నప్పుడు ఆయన మనకి మాదిరికరంగా ఆయన ఉంటా ఉన్నాడు. యేసుక్రీస్తు తన జీవిత కాలం అంతా కూడా దేవునికి నమ్మకమైన వ్యక్తిగా ఆయన జీవిస్తూ, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ ఆయన జీవిస్తూ ఉండడాన్ని బట్టి ఇక్కడ యేసుక్రీస్తు ఒక మాట అనగలుగుతున్నాడు. ఏంటిదంటే, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నాను. ఈరోజు నిజంగా దేవుని చిత్తానుసారంగా నువ్వు బ్రతకగలిగితే నిజంగా నీవు కూడా ఈ మాటను నువ్వు అనగలుగుతావు. ఒకవేళ కనుక నువ్వు దేవుని చిత్తానుసారంగా నువ్వు బ్రతకకపోతే నువ్వు ఇంత సన్నిహితంగా నువ్వు ఈ మాటను ఎంత మాత్రం అనలేవు. కారణం ఏంటిదంటే, చూడండి, యేసు ప్రభు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఆయన ఎలా జీవించాడంటే ఆయన పాపము లేనివాడిగా ఆయన జీవించాడు. ప్రేసలో అలాగే యోబు కూడా ఆయన చేస్తున్న పని ఏంటంటే పాపము అంటకుండా. ఈరోజు ఆరాధన ఎవరైనా ఆరాధన చేస్తారు, పాటలు పాడతారు, మంచిగా కానుకలు ఇస్తారు, అన్నీ చేస్తారు. కానీ నిజమైన ఆరాధన ఇది కాదు. నిజమైన ఆరాధన ఏంటిదంటే మాలిన్యము, లోక మాలిన్యము అంటకుండా యొక్క ఆత్మను కాపాడుకోవడమే. ప్రైస్‌లో కనుక ఈరోజు మనం చూస్తే ఈ యొక్క ఇలా చాలా మంది ఆరాధన చేస్తూ ఉంటారు, కానీ మరి లోకంలో ఉన్న పాపాలన్నీ కూడా నెరవేరుస్తూ ఉంటారు. ఇది నిజమైన భక్తి జీవితం కాదు. నువ్వు ఎప్పుడైతే నువ్వు పాపం చేస్తున్నావో, ఎటువంటి పాపం నువ్వు చేసినా సాతాను నీ మీద అధికారం తీసుకుంటా ఉంది. ఆ అధికారము తీసుకొని ఆ యొక్క నువ్వు చేసిన పాపాన్ని బట్టి నిన్ను ఆ యొక్క నరకానికి ఈడ్చుకొని వెళ్ళాలని అది ప్రయత్నం చేస్తూ ఉంటుంది. నిజమైన ఆరాధన అంటే ఏంటిదో, నిజమైన భక్తి అంటే ఏంటిదో మనకి యాకోబు పత్రికలో 1వ అధ్యాయం 27వ వచనంలో మనం చూడగలుగుతాం. అక్కడ చెప్పబడుతున్న మాట ఏంటిదంటే, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాళ్లను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు, ఏలోక మాలిన్యము తనకంటకుండా తను తాను కాపాడుకొనుటయు. ఏలోక మాలిన్యము అంటకుండా తనను తాను కాపాడుకోవాలి అని. అంటే దేవునికి అయిష్టమైన ఆ యొక్క పనులు ఏవి కూడా మనము చేయకుండా పరిశుద్ధంగా జీవించడానికి ఏ వ్యక్తి అయితే తనను తాను త్యాగం చేసుకుంటా ఉన్నాడో అది నిజమైన ఆరాధన. మనం యోసేపు జీవితంలో మనం చూడగలుగుతాం. యోసేపు జీవితంలో పాపము చేసే అవకాశం వచ్చినా అతడు ఎవరికి భయపడ్డాడంటే దేవుడికి భయపడ్డాడు. దేవునికి విరుద్ధంగా నేను పాపము చేదునా. చూడండి, వీరందరూ కూడా దేవునికి తమను తాము అప్పచెప్పుకున్నవారు, దేవునికి వారిని వారు సమర్పించుకున్నవారు వీరందరూ కూడా. క్రైస్తవులో మనము చూస్తే ఎప్పుడైతే దేవునికి మనల్ని మనము అప్పచెప్పుకుంటా ఉన్నామో మనము క్రీస్తులో భద్రము చేయబడి ఉన్నాము. మన యూదా పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే యేసుక్రీస్తు దాసుడును
యాకోబు సహోదరునైన యూదా తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి రాయున్నది అని చెప్పబడతా ఉంది. అంటే యేసు క్రీస్తులో మనం అందరం కూడా భద్రము చేయబడినాం, అంటే చాలా సేఫ్ గా ఉన్నాము అని అర్థం. చూడండి, ఎవరైతే ఈ లోక మాలిన్యము అంటకుండా, ఎవరైతే వారి పాపములో నుండి ఎవరైతే విడిపించబడుతున్నారో, ఎవరైతే వారి పాపము నిమిత్తం ప్రాయశ్చిత్తం నొందుతా ఉన్నారో, వారందరికీ కూడా ఒక నిశ్చయత ఉంటా ఉంది. ఏంటంటే నేను ఖచ్చితంగా పరలోక రాజ్యానికి నేను వెళ్తాను. మనకు వాగ్దానాలు ఉన్నాయి. దేవుని కుమారి యందు విశ్వాసం ఎవరైతే ఉంచుతా ఉన్నారో, విశ్వసించిన ప్రతి ఒక్కరు నశించక నిత్య జీవాన్ని పొందుతారని ఎన్నో వాగ్దానాలు మనకు ఉంటా ఉన్నాయి. ఒక నిశ్చయత, ప్రభుని ఎప్పుడైతే మనం విశ్వసిస్తున్నామో, ప్రభుని మనం విశ్వసించినప్పుడు మనం ఖచ్చితంగా మన పరలోక రాజ్యానికి వెళ్తామనే ఒక నిశ్చయత మనకు అందరికి కూడా వస్తూ ఉంది. క్రైస్తవులో చూడండి, ఇలా పరలోక రాజ్యానికి వెళ్ళడానికి చాలా మంది ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మామూలుగా నిజమైన ఒక మారు మనసును పొందకుండా ఈ లోక సంబంధమైన ఆచారబద్ధకంగా ఆ యొక్క కార్యాలను జరిగించడానికి ప్రతి ఒక్కరు బాప్తిసం తీసుకుంటూ అలా చేస్తున్న వారు చాలా మంది ఉంటా ఉన్నారు. అటువంటి వారే బాప్తిసం ఇచ్చే యోహాను దగ్గరికి వచ్చినప్పుడు, బాప్తిసం ఇచ్చే యోహాను అంటాడు, సర్పసంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? చూడండి, రాబో ఉగ్రత అనేది ఒకటి ఉంది అనే సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు. వారు చేసిన పాపముల నిమిత్తము అగ్ని ఆరదు, పురుగు చావదు, కొరుకుచుందురు పండ్లు పచ్చపట్ట అని ఆ నిత్య నరకాగ్నిలో ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క పాపముల నిమిత్తము ప్రతి ఒక్కరు కూడా వెళ్తారన్న సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు. వారందరి నిమిత్తమే 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ప్రతి ఒక్కరి కోసము తన విలువైన ప్రాణాన్ని మనందరి కోసము ఆయన అర్పించాడు. మనకు బదులుగా ఆయన మరణించాడు. చూడండి, మారు మనసు పొందకుండా, పశ్చాత్తాపం అనేది కలగకుండా బాప్తిసం తీసుకుంటున్న వారు చాలా మంది ఉంటా ఉన్నారు. వారి గురించి బాప్తిసం ఇచ్చేవాని అంటాడు, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకోవడానికి నువ్వు బుద్ధి చెప్పిన వాడేవాడు? ఎందుకు అని అంటే, వారి జీవితంలో వారు ఎటువంటి మోసాలు చేయాలో వాళ్ళు మోసాలు చేస్తా ఉన్నారు. లంచాలు తీసుకునేవారు లంచాలు తీసుకుంటున్నారు. వ్యభిచారం చేసేవారు వ్యభిచారం చేస్తా ఉన్నారు. బూతులాడేవారు బూతులాడుతున్నారు. అబద్ధాలు ఆడేవారు అబద్ధాలు ఆడుతూ ఉన్నారు. కానీ మేము కూడా మారు మనసు పొంది ఉన్నామని చెప్పేసి ఏ లోక మాలిని అని అంటించుకుంటూ, నేను కూడా భక్తిలో ఉన్నాను, నేను కూడా క్రీస్తును విశ్వసించానని చెప్పుకుంటూ చాలా మంది ఉంటున్నారు. కానీ నేను చెప్తున్నాను, మీరు దేవునికి చెప్పుకోలేదు. మీరు ఎవరికి చెప్పుకున్నారంటే అపవాదికి మిమ్మల్ని మీరు చెప్పుకున్నారు. అపవాది ఎవరు అంటే ఆయన దొంగయు దోచుకుని వాడై ఉన్నాడు. అతను మీకు మేలు చేయడు కానీ కీడు చేస్తాడు. చూడండి, యోబును కూడా ఎన్నిసార్లు నాశనం చేద్దామని ప్రయత్నం చేసినా యోబు తన ప్రవర్తన ఎలా ఎంతో జాగ్రత్త కలిగిన వాడై ఉన్నాడు. తన పిల్లలు ఏమైనా పాపం చేశారేమో అని జాగ్రత్త కలిగిన వాడై ఉన్నాడు కనుక అపవాది అతని ముట్టలేకపోయాడు. ఎందుకంటే దేవుడు అతనికి ఒక కంచెను వేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రైస్‌లో అలాగే మనము యొక్క లూకా సువార్తలో మనము ధనవంతుని యొక్క జీవిత చరిత్రను చూసినప్పుడు కూడా అక్కడ మనం చాలా చక్కగా కొన్ని విషయాలు మనం నేర్చుకుంటా ఉన్నాం. లూకా సువార్త 16:19 నుంచి, ధనవంతుడు ఒకడు ఉండేను. అతడు ఊదా రంగు బట్టలను సన్నపు నార వస్త్రము ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచుండువాడు. లాజరు అని ఒక దరిద్రుండెను. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉంది. అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొని గోరెను. అంతేకాక కుక్కలు వచ్చి దాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రాహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే, ఈ ధనవంతుడు చనిపోయినప్పుడు, ఈ దరిద్రుడు చనిపోయినప్పుడు
దేవదూతలు వచ్చేసి అబ్రామును రొమ్మున ఆనుకున్నటకు తీసుకొని వెళ్ళబడ్డాడంట. ధనవంతుడు కూడా చనిపోయిన తర్వాత పాతి పెట్టబడ్డాడు. అప్పుడు ఆ పాతి పెట్టబడ్డ ఆ ధనవంతుడు ఎలా ఉన్నాడంటే అతని పరిస్థితి, అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రామును అతని రొమ్మును ఆనుకుని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రామా, నా యందు కనికరపడి తన వేలి కొనను నీళ్ళల్లో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును అబ్రామును అతని రొమ్మును ఆనుకుని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రామా, నా యందు కనికరపడి తన వేలి కొనను నీళ్ళల్లో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. ఇక్కడ మనం చూస్తే, అందుకు అబ్రాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమంతా నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించితివి, అలాగుననే లాజరు అనుభవించనని జ్ఞాపకం చేసుకొనుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నువ్వు యాతన పడుచున్నావు. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనించిన విషయం ఏంటిదంటే, అబ్రాము గారు చెప్తా ఉన్న మాట, ధనవంతుడు తన జీవిత కాలమంతా కూడా తనకు ఇష్టమైనట్టుగా ఆయన సుఖపడ్డాడు. దేవుడికి ఇష్టమైనట్టుగా బ్రతకలేదు, తనకిష్టమైనట్టుగా బ్రతికాడు. చాలా మంది అంటారు ఏమనంటే, నా జీవితం నా ఇష్టం వచ్చినట్టుగా నేను జీవిస్తాను. అవును, నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు జీవిస్తే దానికి తగిన ప్రతిఫలాన్ని ఖచ్చితంగా నువ్వు అనుభవించాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. మనం జీవించాల్సింది మన ఇష్టమో, స్నేహితుల ఇష్టమో, ఎవరి ఇష్టమో కాదు, కానీ దేవుడికి ఇష్టమైనట్టుగా మనం బ్రతకగలిగితే నీవు కూడా చెప్పగలుగుతావు, ఒక దినాన ప్రభువా, నా ఆత్మను నేను నీ చేతికి అప్పచెప్పుచున్నాను. నువ్వు నీ ఆత్మని నువ్వు భద్రం చేసుకోగలుగుతావు. నువ్వు ఒకవేళ రక్షణలో నువ్వు రక్షణలో ఉండి నీవు గనక మారు మనసు అనుభవంలో ఉండి నువ్వు గనక రక్షణ అనుభవంలో ఉండగలిగితే ఒక ధైర్యంతోనే ఉండగలుగుతావు. ఏంటంటే నేను చనిపోయిన, నేను పరలోక రాజ్యానికి వెళ్తాను, నాకు ఎటువంటి భయము లేదు అని చెప్పేసి నువ్వు చెప్పగలుగుతావు. కానీ ఎవరు భయపడతా ఉన్నారంటే, ఎవరైతే పాపంలో ఉంటా ఉన్నారో వారికి మరణం అంటే భయం. ఇక్కడ మనం చూస్తే యోబు ఈ యొక్క పాతాళపు బాధను అనుభవించడానికి గల కారణం ఏంటి? ధనవంతుడు ఈ యొక్క పాతాళపు బాధని అనుభవించడానికి గల కారణం ఏంటిదంటే, తన జీవిత కాలం అంతయు తనకిష్టమైనట్టుగా సుఖపడ్డట్టుగా మనం చూస్తా ఉన్నాం. చూడండి, ఒకటి అక్కడ బాధపడుతూ ఉన్నాడు, రెండోది అతనికి ఒక వేదన ఉంది. ఏంటిదంటే, నేను బ్రతుకున్నప్పుడు ఈ యొక్క నరక బాధ ఉందన్న సంగతి నాకు తెలియదు. ఎన్నోసార్లు లాజరు సువార్త చెప్పినా మేము అంగీకరించలేదు. అయితే నేను ఈ యొక్క పాతాళానికి వచ్చాను, అయితే నా వారు ఇక్కడికి రాకూడదు, నా వారు ఎవరు కూడా ఇక్కడికి రాకూడదు అని చెప్పేసి అతని ఆత్మ ఘోషిస్తున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఇక మీరు 26 వచనంలో చూస్తే, అంతేగాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరు వారు దాటిపోజాలకున్నట్టు అక్కడ వారు మా యొద్దకు దాటి రాజాలకున్నట్లు మాకును మీకును మధ్య మహాగాధం ఉంచబడిందని చెప్పాను. అప్పుడు అతడు, తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వాని పంపవాలని నేను వేడుకొనుచున్నాను. నేను ఇక్కడ చూస్తే ధనవంతుడికి రెండో వేదన ఏంటిదంటే, ఎవ్వరు కూడా, నా సోదరులు ఇంకా 5 ఉన్నారు, వారు ఇక్కడికి రాకూడదు. వయసులో చూడండి, ఇక్కడ రాకూడదు అనే యొక్క బాధ, ఆత్మఘోష అనేది అక్కడ ఆ యొక్క ధనవంతుని ఆత్మ తన సోదరుల గురించి ఘోషిస్తున్నట్టుగా మనం చూస్తాం. అందుకే ఈరోజు సేవకులు ఎంతో మంది ఏం చేస్తారంటే, ఎవరు కూడా నరకానికి వెళ్ళకూడదు అని చెప్పేసి సువార్తను ప్రకటిస్తుంటే, ఆ సువార్తను వ్యతిరేకిస్తూ, ఈ సువార్తని ఎంతో మంది కూడా అవమానిస్తూ, అలాగే వెక్రింతల పాలు చేస్తున్న వారు చాలా మంది ఉంటా ఉన్నారు. అసలు సువార్త క్రైస్తవులు ఎందుకు ప్రకటిస్తూ ఉన్నారు అంటే, ప్రేమతో ప్రకటిస్తున్నారు, ఎవరు కూడా ఆ నరకానికి వెళ్ళకూడదని. చూడండి,
మనము మన ఆత్మని ఎవరికి అప్పచెప్పగలగాలంటే మనం దేవునికి మనం అప్పచెప్పగలగాలి. ఎప్పుడైతే మనం దేవునికి మన ఆత్మను మనం అప్పచెప్పగలుగుతామో అప్పుడు మనము భద్రంగా మనము ఉండగలుగుతాము, క్షేమంగా మనం ఉండగలుగుతాం. ప్రైజ్‌లో మన బైబిల్ గ్రంథంలో మనం చూస్తే అసలు ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి వెళ్తది, మనము చనిపోయినాక ఏమవుతుందని క్వశ్చన్స్ చాలా మందికి ఉంటా ఉన్నాయి. చూడండి, ఆదికాండం 2:7 ఒక మాట చెప్పబడుతుంది. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రములో జీవవాయువును కుదరగా నరుడు జీవాత్మ ఆయను. అంటే ఒక వ్యక్తి యొక్క ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుని దగ్గర నుంచి వచ్చింది. అలాగే ప్రసంగిలో కూడా మనం చూస్తే 12:7 ఉంది. మన్నైనది వెనుకటి వలె మరలా భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. అంటే ఏ దేవుడైతే ఆత్మను అనుగ్రహించాడో ఆ దేవుని దగ్గరికి మరలా ఆత్మ వెళ్ళిపోతుంది. ఆ దేవుని దగ్గరికి వెళ్ళాలి. కానీ మనం చేసే దోషాలు, మనం చేసే పాపాలు, మనం చేసే అతిక్రమాలు ఇవన్నీ కూడా సాతానికి మనం ఏం చేస్తా ఉన్నామంటే మనల్ని మనము అప్పగించుకునే పరిస్థితులకు వెళ్ళి అనేకులు ఆ పాతాళ లోకంలోకి వెళ్ళిపోతా ఉన్నారు. ఈరోజు నీవు ఇప్పటికైనా మారు మనసు పొంది, ఇప్పటికైనా నీవు ఏముందిలే నేను కూడా యేసుక్రీస్తుని నేను విశ్వసించాను అని చెప్పేసి అని యేసుక్రీస్తుని విశ్వసించినట్టు ఉండి లోక మాలిన్యాన్ని నువ్వు అంటించుకుంటూ పాపములో, వ్యభిచారంలో, అబద్ధములో, మోసములో నువ్వు ఉంటున్నావైతే నిన్ను నువ్వు మోసపరుచుకుంటా ఉన్నావు. ఈరోజే మారు మనసు పొందుదాం. ఈరోజే మనం మనను మనం సరి చేసుకుందాం. ఇంకా దేవుడు మనకు సమయాన్ని ఇస్తా ఉన్నాడు. ఈ సమయాన్ని కనుక నువ్వు ఉపయోగించుకోగలిగితే, నువ్వు ఎప్పుడైతే నువ్వు ప్రభు దగ్గర పశ్చాత్తాపడుతున్నావో, ఆయన ప్రేమ కలిగిన దేవుడు, ఆయన కనికరం కలిగిన దేవుడు, ఆయన నీ కొరకు నా కొరకే తన ప్రాణాన్ని ఆయన మన కోసం అర్పించాడు. మన కోసం ఆయన బాధను అనుభవించాడు. ఆయన మన కోసం అవమానాన్ని అనుభవించాడు. ఆయన మన కోసం గాయపరచబడ్డాడు. ఆయన త్వరలో ఉన్న రక్తనంతా కూడా మన కోసం చిందించాడు. కారణం ఏంటిదంటే మనం నశించకూడదు, ఆ పాతాళానికి వెళ్ళకూడదు, ఆ నరకానికి వెళ్ళకూడదని మనం అంటించుకున్న ఆ యొక్క మాలిన్యం అంతా తన రక్తం చేత కడిగి పరిశుద్ధపరిచి మన పరలోక రాజ్యానికి తీసుకెళ్లాలని యేసయ్య ఆయన మాదిరికరంగా మన ముందు ఉంటుండగా ఈరోజు ఇంకా నిన్ను నువ్వు మోసం చేసుకుంటావు. నీ ఎదుట ఆయన ఏర్పాటు చేసిన మార్గం ఉన్నా కూడా ఇంకా నువ్వు అలక్ష్యం చేస్తావు. నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నామో ఇప్పుడు ఈ సమయము దేవుడు నీకు అనుగ్రహిస్తున్నాడు. ఒక్కసారి ప్రభా నన్ను క్షమించు ప్రభా, నన్ను సరిచేయి ప్రభా అని చెప్పేసి ప్రభు యొక్క మనం సరి చేసుకొని మనం పశ్చాత్తాపడదాం. మనం ప్రభుకు అప్పచెప్పుకుందాం. ఈ లోక మాలిన్యం అంటకుండా నన్ను సరిచేయి ప్రభా అని చెప్పేసి ప్రభు యొక్క మనం సరి చేసుకొని మనం పశ్చాత్తాపడదాం. మనం ప్రభుకు అప్పచెప్పుకుందాం. ఈ లోక మాలిన్యం అంటకుండా మనం సరి చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవుడు నిన్ను నన్ను ఆయన రాజ్యము చేరు వరకు భద్రముగా మనల్ని కాపాడును కాక. దేవుడి మాటలు దీవించిన ప్రార్థన చేద్దాం. ప్రభానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినంలో ప్రభా యోబు విషయంలో ప్రభా మేము నేర్చుకున్నాం. యోబు ఎంతో అయా తండ్రి తనను తాను యథార్థవంతుడుగా, నమ్మకస్తుడుగా నీ సన్నిధిలో ఉంటూ తన పిల్లలు కూడా ప్రభా పాపము చేశారేమో బలి అర్పణ అర్పించినట్టుగా ప్రభా మేము చూస్తా ఉన్నాం. నిజంగా మనము అతని ధనవంతుడి యొక్క విషయంలో కూడా చూస్తే ప్రభా అతను తనకి ఇష్టం వచ్చినట్టుగా పాపం చేసి పాతాళంలోకి వెళ్ళినట్టుగా ప్రభా మేము చూస్తా ఉన్నాం. అతని ఆత్మ ఘోషిస్తుంది తన సహోదరులైన ఆ నరకాగ్నిలోకి రాకూడదని. తండ్రి నీకు స్తోత్రాలు. మరి ఈ లోకంలో ప్రభా ఎంతో మందిని సువార్తను ప్రకటిస్తుండగా సువార్తను వ్యతిరేకించేవారు ఎంతో మంది ఉంటుండగా ప్రభా ప్రతి ఒక్కరు ఇది సత్యమా సత్యము కాదా అని ప్రభా తెలుసుకోవడానికి నీ కృప దయచేయండి. అతని సత్యాన్ని గ్రహించడానికి ప్రభా వారి మనోనేత్రాలను మీరు తెరవచ్చేయండి ప్రభా. అతని మూర్ఖత్వంలోకి వెళ్లకుండా అతని ప్రతి ఒక్కరు ప్రభా అతని ఈ నిజమా కాదని అన్వేషించడానికి ప్రభా నీ కృప దయచేయండి. నీకు స్తోత్రాలు. ఏ ఒక్కరు నశించకూడదని కదా ప్రభా మీరు ఈ లోకంలో మీ ప్రాణాన్ని అర్పించారు. ఈ లోకంలోకి ఒక మానవుడిగా వచ్చి ప్రభా మీరు రక్తాన్ని కార్చారు ప్రభా. నీకు స్తోత్రాలు చేస్తున్నా. నీ యొక్క శిలువ ప్రయాసం వ్యర్థం కాకున్నట్లు ప్రభా ప్రతి ఒక్క రక్షణ పొందుకున్నట్లుగా
నీలో ప్రభా ప్రతి ఒక్కరు భద్రము చేయబడినట్టుగా నీ కృప అనుగ్రహించి మీరు మాయ పొందమని నా ప్రభుని యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.